మాట్లాడుతూ ఉన్నాడు. ఫలితము లేని భక్తి వద్దు, ఫలితము లేని సేవ వద్దు, ఫలితము లేని జీవితం వద్దు. దేవుని కొరకు బ్రతుకుతున్నామనంటే అయినను నీలో ఆసక్తి చచ్చిపోకూడదు, అయినను ఒకే మనస్సు చచ్చిపోకూడదు, అయినను కలిసి ఆ ప్రయాసపడే జీవితము చచ్చిపోకూడదు, అయినను ఫలితము దక్కించుకునే స్వభావం నీలో ఉండాలి. హల్లెలూయా. ఎన్నో సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అనేక మంది హేళన చేస్తారు. యేసు ప్రభు కొరకు బ్రతికే వారి కొరకు విన్నవారు అనేక మంది హేళన చేస్తారు. ముఖ్యంగా యవనస్తులని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, సమాజంలో బ్రతుకుతున్న వారు అనేక మంది హేళన చేస్తూ ఉంటారు. అయినను నీ విశ్వాసం చచ్చిపోకూడదు, అయినను నీ ఆసక్తి చచ్చిపోకూడదు. సంఘములో నిలకడగా ఉండాలా, సమాజంలో నిలకడగా ఉండాలా. దేవుని నామము నుండి ఫలితము పొందుకొని ఒక గొప్ప విశ్వాసిగా నేను జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవుడు